ఇన్సిడెంట్ జరిగినటువంటి అంటే ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి చూస్తే గనక చాలా క్లోజ్‌గా మనం దగ్గరికి వచ్చి సిట్యుయేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు ఘటన జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి నీటిని వెదజల్లే ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్‌లో జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించినట్టు చూస్తే గనక వాటర్‌ని వెదజల్లే ప్రక్రియ ఇదంతా. దీన్ని బ్లోఅవుట్ మీద చల్లడం ద్వారా దాన్ని వేడి తీవ్రత తగ్గించడం, రెండోది ఆ బ్లోఅవుట్ తీవ్రతను కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ లోపల ఉన్నటువంటి రిగ్గులో ఇంధనం అంటే చమురు ఎక్కువగా ఉంది. గ్యాస్ కంటే చమురు ఎక్కువగా ఉండడం కారణంగానే బ్లోఅవుట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని నిన్న అధికారులు కూడా చెప్పారు. దానిలో భాగంగా వాటర్ని వెదజల్లుతున్నారు. ఇటువైపు నుంచి నిన్న ఉదయం నుంచి ప్రక్రియ కొనసాగుతుంది. అటువైపు నుంచి కూడా ఇప్పుడు తాజాగా మరి కాసేపట్లో ఇదే విధంగా వాటర్ని వెదజల్లుతారు. తద్వారా బ్లోఅవుట్ అనేది కంట్రోల్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకసారి చూస్తే ఆ రోజు జరిగిన మొన్న జరిగిన ఇన్సిడెంట్ కారణంగా పెద్ద పెద్ద మెషినరీలు కూడా ఏ విధంగా కాలిపోయిన ఒకసారి మనం చూడవచ్చు. దగ్గరికి వెళ్ళి మీకు సిచ్యువేషన్ అంతా కూడా చూపిస్తాను. మొన్న జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే కనుక ఇదంతా ఏ విధంగా కాలిపోయిందో మనం ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా బ్లాస్ట్ లాగా జరగడంతో చుట్టుపక్కల మొత్తం ఎక్విప్మెంట్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి. సైట్లో ఎగ్జాక్ట్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం చూడవచ్చు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పాలి. గతంలో బ్లోఅవుట్లు వచ్చాయి, కానీ ఇంత పెద్ద బ్లోఅవుట్ పాసర్లపూడి వచ్చినటువంటి బ్లోఅవుట్తో పాటు ఆ స్థాయిలోని బ్లోఅవుట్ కూడా ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దృశ్యాలు మనం చూస్తే ఆ రోజు తీవ్రత బ్లాస్ట్ జరిగినప్పుడు, గ్యాస్ లీక్ అయిన తర్వాత బ్లాస్ట్ జరిగినప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. చుట్టుపక్కల చెట్లన్నీ కూడా మాడిపోయినటువంటి పరిస్థితి, బలమైన యంత్రాలు కూడా మంటలకి మాడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ ఊరికి దూరంగా జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఊరికి దగ్గరలో మనుషులు నివాసం ఉండే ప్రాంతంలో జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేదని అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ కోనసీమ వాసులు నిజంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఒకసారి లోపల ఆ కంటైనర్లు కూడా ఏ విధంగా ఖాళీ బూడిదైపోయినా మనకు కనబడుతున్నాయి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సిచ్యువేషన్ అంతా ఎంత దారుణంగా ఉందో. వాస్తవంగా నిన్న మా ఉదయం వరకు ఈ లొకేషన్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వేడి తీవ్రత ఆ స్థాయిలో ఉంది. కానీ వాటర్ వెదజల్లే ప్రక్రియ కారణంగా కొంత లొకేషన్ వరకు రాగలుగుతున్నారు, స్పాట్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఆ అంటే బ్లోఅవుట్ వచ్చే వరకు వెళ్ళగలుగుతున్నారు. చుట్టుపక్కల ఆ వెల్లని కంట్రోల్ చేసే ప్రక్రియను చేయగలుగుతున్నారు. సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే కంట్రోల్లో ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది కూడా అదే చెప్తున్నారు. అక్కడ చూడొచ్చు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే గ్యాస్ని ప్రక్రియ డీప్ ఇండస్ట్రీ సంస్థ గ్యాస్ని మొత్తం బయట తీసే ప్రక్రియ ఆ రోజు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా గ్యాస్ లీక్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా బయటికి రావడం, వెంటనే బ్లాస్ట్ జరగడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతానికి వాటర్ వెదజల్లే ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. చాలా దగ్గర విజువల్స్ మీకు చూపిస్తున్నాము. ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత ఎవరు కూడా ఇక్కడ దాకా రాలేకపోయారు. ప్రస్తుతం కొంత సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడంతో ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సహాయక చర్యల్లో ఇక్కడ ఓఎన్జీ సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ కంట్రోల్ ఉందని చెప్తున్నారు. ప్రజలంతా కూడా సురక్షిత వాళ్ళ గ్రామాలకి ఇళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ బ్లోఅవుట్ అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడు కంట్రోల్ వస్తుంది అనే దానిపైన ప్రజలు కొంత భయాందోళన ఉంది. కానీ అటు అధికారులు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు. వారం రోజుల పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్లోకి తీసుకొస్తామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. ఒక్కసారి ఇటువైపున విజువల్స్ కూడా మీరు చూస్తే అక్కడ లోపల ఉన్నటువంటి మొత్తం పంపింగ్ వ్యవస్థ అంతా కూడా అక్కడ మొత్తం అంతా కూడా ఐరన్ సంబంధించిన మొత్తం కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇది వాటర్ వెదజల్లడం కారణంగా కొంత బురదమయంగా మారింది. పైప్ లైన్లు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు కోనసీమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ ఒక నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా దీనిపైన కొంత ఫోకస్ పెడతామని చెప్తూ ఉన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పందిస్తున్నారు తప్పించి మిగతా సమయాల్లో స్పందించట్లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యం పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వాటర్ వెదజల్లే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపున ఫైర్ వాటర్ పంపులను తీసుకొచ్చి వాటర్పై ఇంకా బలంగా వాటి మీద బ్లోఅవుట్ మీద వాటర్ని చల్లి ఫైర్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి, బ్లోఅవుట్ కంట్రోల్ అవడానికి వారం రోజులు పడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం దీన్ని అయితే కంట్రోల్ చేయబోతూ ఉన్నారు. మరోవైపు మంటలు అదుపు చేసిన తర్వాత లోపల వెల్లో ఉన్నటువంటి ఆ లీకులను గుర్తించి ప్రత్యేక రసాయనాల బురదను ఉపయోగించి ఆ లీకులు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళని క్లోజ్ చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ నుండి.